మొత్తానికి పెద్ద ఎత్తున ఇవాళ రేపు తెలంగాణలో కూడా నామినేషన్స్ దాఖలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. 2 రోజులే మిగిలి ఉన్నటువంటి క్రమంలో. అండ్ అటు ఏపీకి సంబంధించిన వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, కూడా భారీగా నామినేషన్స్ దాఖలయ్యే అవకాశం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. రేపటితోటి ముగింపు, నామినేషన్ల ప్రక్రియకు ముగింపు ఉంటుంది కాబట్టి నామినేషన్లు అనేవి కూడా జోరందుకున్నాయని చెప్పుకోవాలి. భారీగా ర్యాలీలతోటి ఈ రోజు రేపు అన్ని ప్రాంతాల్లో ఈ ఏదైతే నామినేషన్లు అయితే వేయబోతూ ఉన్నారు. పార్టీలకు సంబంధించినటువంటి బీఫామ్లు అందుకున్న అభ్యర్థులంతా కూడా ఏదైతే తమ నామినేషన్స్ ని ఫైల్ చేసేందుకు ఇప్పటికే కొంతమంది డమ్మీ నామినేషన్స్ ఫైల్ చేసినప్పటికీ కూడా మరి కొంతమంది మిగిలిన నామినేషన్స్ అంటే ముఖ్యంగా 3 నామినేషన్ సెట్స్ దాఖలు చేస్తారు. ఈ నామినేషన్స్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్న అభ్యర్థులంతా తమ నామినేషన్స్ ఫైల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 ఎంపీ అభ్యర్థులు కూడా ఈ నియోజకవర్గాల వారీగా తమ నామినేషన్స్ ను దాఖలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కలెక్టర్ ఆఫీసుల్లో కలెక్టర్లకు నామినేషన్స్ ని అందజేస్తూ ఉన్నారు. అలాగే మిగిలిన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా రిటర్నింగ్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి కూడా ఈ నామినేషన్ల స్వీకరణకు అధికారం ఇవ్వడం జరిగింది. అయితే నామినేషన్ల స్వీకరణ అనేది ఇప్పటికే దాదాపుగా ముఖ్య నాయకులు ఆల్రెడీ ముహూర్త బలాలని బట్టి నామినేషన్స్ ని వేయడం జరిగింది. ఇక ఇవాళ రేపు లాస్ట్ డే కాబట్టి మిగిలిన నామినేషన్స్ అన్ని కూడా భారీగా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కొంత క్లారిటీ లేదని చెప్పాలి. మిగిలిన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంత అభ్యర్థుల లిస్ట్ అయితే ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు సాయంత్రం రెగ్యులర్ గా 3:30 వరకు ఉండే అవకాశం ఉంది. అయితే 5:30 వరకు కూడా రేపు లాస్ట్ డే కాబట్టి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు భారీగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి.